ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీకి సంబంధించిన కోర్సులు చేస్తున్నారో, అదేవిధంగా బిఎల్ఐసి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సెకండ్ సెమిస్టర్కి సంబంధించి సెకండ్ స్పెల్కు, పీజీ వాళ్ళకేమో సెకండ్ స్పెల్, బిఎల్ఐసి వాళ్ళకైతే సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో దానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించిన క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఫస్ట్గా ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సేమ్ ఇంతకుముందు మనం సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ సర్చ్ చేస్తే వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ అదే అందరికీ తెలిసిన ప్రాసెస్ కదా. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు కొంచెం చూపిస్తాను చూడండి, జాగ్రత్త నేను మార్క్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్ అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు MBAకి సంబంధించి సెకండ్ సెమిస్టర్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలో అక్కడ ఇచ్చారనమాట. అంటే ఆల్రెడీ MBA అయితే మనకు January 5 వరకు ఉంది. అదేవిధంగా బిఎల్ఐసి వాళ్ళకైతే January 10 వరకు అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అదేవిధంగా పీజీ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ MA, MCOM, MSc, MBA అండ్ ఓల్డ్ బ్యాచెస్, అదేవిధంగా న్యూ బ్యాచెస్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. January, February 30 December వరకు అయితే మనం ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా దీని ప్రాసెస్ అయితే చెప్తాను అనమాట. సింపుల్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫైన్ మీరు బిఎల్ఐసి అయితే బిఎల్ఐసి, MBA అయితే MBA, పీజీ వాళ్ళు అయితే పీజీ లింక్ పైన క్లిక్ చేసేయండి. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మీరు ఏ కోర్సుకు సంబంధించిన వాళ్ళో చూసుకోండి. ఇక్కడ బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్, అదేవిధంగా MBA సెకండ్ సెమిస్టర్ ఉంది, అదేవిధంగా MBA 4th సెమిస్టర్ వాళ్ళు కూడా ఉందన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి. ఇక్కడ ఫస్ట్ అప్లై ఆన్లైన్ ఉందా, అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేయండి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, నార్మల్గా చదువుకోండి, అది ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఐ అగ్రీ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. మీరు ఏ కోర్స్ చేసినా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సేమ్ ప్రాసెస్ అయితే ఈ విధంగానే ఉంటాయి. ఇక్కడ మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చెప్తున్నాం కదా. ఇక్కడ మీరు ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ముందుగా ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్, మీ సెకండ్ సెమిస్టరా, థర్డ్ సెమిస్టరా, ఫస్ట్ సెమిస్టరా, ఏ సెమిస్టర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ సెమిస్టర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంటర్ చూపిస్తున్నాను. ఇక్కడ సెమిస్టర్ 4 సెకండ్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. అడ్మిషన్ నెంబర్ వస్తుంది, తర్వాత మన క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మన ఫోటో వస్తుంది, ఇక్కడ మన ఫోన్ నెంబర్, మన కోర్సు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, మన నేమ్, మన ఫాదర్ నేమ్, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ కోర్సులో చూసుకున్నట్లయితే మీరు అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదండి. ఇక్కడ సబ్జెక్టుల విషయానికి వచ్చినట్లయితే చూడండి, T అంటే థియరీ అనమాట, P అంటే ప్రాక్టికల్, విధంగా R అంటే రికార్డ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ అప్లై చేసే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. అప్లికేషన్ చేసుకునే ముందు మీకున్న సబ్జెక్టులను అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. పాస్ అయి ఉంటే P అని ఉంటుంది, పాస్ కాకపోతే అక్కడ నార్మల్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా థియరీ PR అని వస్తుంది. మీరు అన్ని సబ్జెక్టులను అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సెకండ్ సెమిస్టర్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అవన్నీ రావడం అయితే జరుగుతున్నాయి అనమాట. ఒక సబ్జెక్ట్కి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయో 1 2 3 4 5 6 7 ఈచ్ సబ్జెక్ట్స్కి 200 అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ మనకు 1400 అయితే రావడం జరిగింది పే చేయమని. ఇక్కడ అప్లికేషన్ ఇది వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ని నోట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ నెంబర్, కాపీ ఆర్ స్క్రీన్ షాట్ ఏదైనా చేసుకోండి. కానీ అప్లికేషన్ నెంబర్ మనకు ఎగ్జామినేషన్ ఫీ పే చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అయిన తర్వాత మీరు దీన్ని ప్రింటర్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏ విధంగా ఉంచుకోండి, మీకు పర్లేదు. తర్వాత మనం గో టు హోమ్ పేజ్కి అయితే వెళ్ళండి. గో టు హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి. గో టు హోమ్ పేజ్ క్లిక్ చేసేయండి. వెళ్ళండి. గో టు హోమ్ పేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు అఫీషియల్గా ఓపెన్ అవుతుంది అనమాట. అఫీషియల్ సైట్ మనం ఫస్ట్గా ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు అక్కడ ఎగ్జామినేషన్ ఫీ, ఇప్పుడు మనము సెకండ్ సెమిస్టర్కి ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో అక్కడ లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం మన కార్డ్ డీటెయిల్స్ కానీ మన బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ ఏవైతే అడుగుతుందో అవి ఇచ్చేసి మనం పే చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మరి ఇక్కడ ఉంది కదా మీకు ఫీ పే త్రో క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అండ్ వీసా అని ఉంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు మీరు ఏ కోర్స్ చేస్తున్నారో దేనికి సంబంధించిన ఫీ పే చేస్తున్నారో అని అడుగుతుంది అనమాట. డిగ్రీ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, డిగ్రీ వాళ్ళు. తర్వాత మనకి ఇక్కడ
మనం ఇప్పుడు ఏది చేస్తున్నామంటే పీజీ చేస్తున్నాం కదా చూడండి, ఆ 8th ఉందా 8th నెంబర్ని చూడండి, 8th ఈ నెంబర్ కాడ మనం అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది చూడండి, ఆ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంతకుముందు అప్లికేషన్ నెంబర్ నేను నోట్ చేసుకోమన్నా కదా, ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీరు దేని ద్వారా పే చేస్తున్నారు, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అంతే, ఇంతకుముందు మనకు 1400 చూపించింది కదా, దానికి 1400 వచ్చిన తర్వాత మనకు 30 రూపీస్ ఛార్జెస్ అయితే అవుతున్నాయి. కన్వీనియన్సెస్ ఛార్జెస్ అని వచ్చి మనకు పేమెంట్ అయితే అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి ఐ డోంట్ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన అనుకోండి వెళ్ళిపోతుంది అనమాట. ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే మీకు ప్రొసీడ్ అంటే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు పేమెంట్ ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. పేమెంట్ ఆప్షన్ లోపల సేమ్ మీకు తెలుసు కదా ఆల్రెడీ పే రజర్ అనేది, పే నో పైన క్లిక్ చేస్తే మనకు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా ఏదో ఆప్షన్ చూపిస్తుంది. నేను ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ పెట్టుకున్నాను కాబట్టి మీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ ఇచ్చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా బిఎల్ఐసి వాళ్ళు కానీ అదేవిధంగా పీజీ వాళ్ళు కూడా సేమ్ ఈ విధంగానే అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది, మీరేం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.